ఓకే సార్. ఇంకొకతను కామెంట్ ఏం పెట్టిందంటే, సెక్స్ చేసిన తర్వాత యూనిలో ఈ వీర్యం ఎన్ని రోజుల వరకు ఉంటుంది? డిపెండ్స్ అపాన్ మెనీ కండిషన్స్. ఇన్ జనరల్గా అది 48 అవర్స్ స్పమ్స్, బతికున్న స్పమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అమ్మాయి కనుక శృంగారంలో పాల్గొనగానే వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకు స్పమ్స్ దొరకకపోవచ్చు. లేదా సోపు వాటర్ లోపలికి వెళ్ళవచ్చు. సోపు వాటర్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ స్పమ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి, చచ్చిపోతాయి. కనుక ఈచ్ కేస్ ఇస్ టోటలీ డిఫరెంట్. బట్ ఇన్ జనరల్ 48 అవర్స్ అది బతికి ఉండే అవకాశం ఉన్నది. అది ఎందుకు అలా పెట్టాడు భగవంతుడు అంటే, ఒక పర్టికులర్ టెంపరేచర్లో మాత్రమే స్పర్మ్ హ్యాపీగా బతికి ఉండగలదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా అది బతకదు, అది చచ్చిపోతుంది. దాన్ని స్పెషల్గా -డిగ్రీస్లో నైట్రస్ ఆక్సైడ్లో 200 మైనస్లో పెడితే అది బతుకుతుంది. దాన్నే స్పర్మ్ ఫ్రీజింగ్ టెక్నిక్ అంటాం. సో స్పర్మ్ కూడా ఫ్రీజ్ చేయొచ్చు, దాచిపెట్టుకోవచ్చు, ఇంకో 10 ఏళ్ల తర్వాత వాడుకోవచ్చు ఇవాళ తీసిపెట్టి. కానీ ఇన్ జనరల్గా మనం అందరికీ ఆ ఫెసిలిటీస్ లేవు, మన దగ్గర నైట్రస్ ఆక్సైడ్ ఉండదు. సో స్పర్మ్ ఫ్రీజింగ్ టెక్నిక్ అందరూ ఫాలో కాలేము. కనుక భగవంతుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే ఆ స్పర్మ్ బతికి ఉండాలి. దాన్ని ఎలా ఉంచాలి? ఈ పర్టికులర్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్లో అది హ్యాపీగా ఉంటుంది. సో దాన్ని మన శరీరంలో టెంపరేచర్ ఎంత ఉంటుందో ఈ టెంపరేచర్కి ఈక్వల్గా దాన్ని అలా తయారు చేసి పంపించారు వారు. సో అది భగవంతుడి సృష్టిలో గొప్పదనం. సో ఆ ఊసైట్ అయిన రోజు ఆ అబ్బాయి సంసారం చేయొచ్చు, చేయకపోవచ్చు, బయటకు వచ్చిన రోజే ఫాలిక్యులర్ రప్చర్ అంటాం. ఓ రోజు ఇటు కావచ్చు, అటు కావచ్చు, అయినా కూడా పిల్లలు పుట్టాలి. నేచర్ ఏమిటి? రోజుని పెరగాలి. సో ఈ పెరగాలి అంటే ఎక్కడి నుంచి పెరగాలి? భార్యాభర్తలు కలిస్తేనే వస్తుంది. కనుక బై ఛాన్సు అందరూ దాన్ని ఫాలిక్యులర్ స్టడీ చేసి స్కానింగ్ చేసుకొని అదే రోజు కలవలేరు కదా. ఇన్ జనరల్గా మన తాతలు ముత్తాతలు వాళ్ళకప్పుడు అసలు స్కానింగ్ వర్డ్ కూడా తెలియదు. మరి వాళ్ళందరూ పిల్లలు పుట్టారు కదా. కనుక భగవంతుడు కొంత రేంజ్లో వాటికి బతికేందుకు అవకాశాన్ని ఇచ్చాడు. అన్ఫార్చునేట్లీ మనకు కల్చర్ బాగా పెరిగిపోయి మనం పీల్చే గాలిలో కెమికల్స్. హైదరాబాద్ చుట్టూ మనకు అన్ని ఫ్యాక్టరీస్, ఫార్మా ఫ్యాక్టరీస్. తర్వాత మనం తాగే నీళ్లు కెమికల్లీ కంటామినేటెడ్. మనం బిస్లరీ కొనుక్కున్నా అందులో ఏదో ఉంటుంది, మనం ఇంకేదన్నా కొనుక్కున్నా అందులో ఏదో ఉంటుంది. మనం తినే తిండి అయితే అసలు టోటల్ కంటామినేషన్. ముందు కెమికల్స్ వేసే విత్తనాలు భూమిలో పడకముందే వాటికి ఏదో కెమికల్స్ వేస్తారు, భూమిలో పడ్డ తర్వాత మళ్ళీ కెమికల్ వేస్తారు, అది కొంచెం సైజు పెరగగానే మళ్ళీ వేస్తారు. తీరా అంతా వచ్చి దాన్ని బియ్య బస్తాల్లో ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇంకేదో కలగకుండా మళ్ళీ కెమికల్ వేస్తారు, అది చెడిపోకుండా ఉండాలి. ఆ తెచ్చిన దాన్ని మనం తెచ్చుకొని తినే ఈ లోపల వెజిటబుల్స్, మనం వెజిటబుల్స్ ఎప్పుడైనా గ్రీన్ పీస్ చూస్తే అబ్బా ఎంత బాగున్నాయి అనుకుంటాం. ఇంటికి తీసుకొచ్చి ఒక బకెట్లో వేసి పెడితే బకెట్ అంతా గ్రీన్ కలర్ అవుతుంది, సమ్ కెమికల్. పసుపు కొనుక్కొచ్చుకొని ఒక చెంచాడు బకెట్లో వేసి చూడండి, అదంతా పచ్చ కలర్ వస్తుంది. కారం కొనుక్కొచ్చుకొని ఒక బకెట్ నీళ్ళలో వేయండి, రెడ్ కలర్ వస్తుంది. అసలు మనం హోళీకి బయట కలర్స్ కొంటున్నాం, కానీ మన ఇంట్లో వాడే వస్తువులతో కూడా భలే కలర్స్ తయారవుతాయి. అలా కాకుండా ఈ కెమికల్స్ ఊరికే వెళ్ళవు, అవన్నీ కూడా మగవాళ్ళ స్పమ్స్ మీద ఎఫెక్ట్ అవుతాయి. దీనికి తోడు పాలు, గేదె పాలు ఎక్కువ ఇవ్వాలని దానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ పాలు తాగిన తర్వాత వీడు స్పమ్స్ తగ్గిపోతుంటాయి, బ్రెస్ట్ పెరుగుతుంటుంది మగవాళ్ళకు, మగపిల్లలకు కూడా. సో మగతనం తగ్గిపోతూ ఉంటుంది. మనం ఏది తిన్నా ఏది తాగినా సొసైటీలో అంతా కంటామినేటెడ్. కనుక చాలా జాగ్రత్తగా నమ్మకస్తుల దగ్గరనే అన్ని కొనుక్కోవాలి. ఏ షాప్లోకి వెళ్ళినా కూడా ఆర్గానిక్ అని ఒకటి ఉంటుంది, కింద నాన్ ఆర్గానిక్ 20 రూపీస్, ఆర్గానిక్ 100 రూపీస్. ఏది ఆర్గానిక్ అవునో కాదో వాడు లేబుల్ పెట్టడం మాత్రం మనకు కనబడుతుంది. సో నమ్మకస్తుల దగ్గర తీసుకోండి. సాధ్యమైనంత వరకు రెడీమేడ్ ఫుడ్స్ తీసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు అల్లము ఎల్లిగడ్డ మన ఇళ్లలో ఉండేవి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అని ఒకటి అమ్ముతాడు. రీసెంట్గా పట్టుకున్న దాంట్లో వాడు యాసిడ్ పోసాట ఘాట్ రావాలని, అల్లం ఘాట్ రావాలని వాడంలో యాసిడ్ పోసాడు. మరి యాసిడ్ కడుపులోకి తీసుకుంటే మరి పుళ్ళు రాకపోతే ఇంకేమైతే. సో ఇలా మనం సాధ్యమైనంత వరకు రా మెటీరియల్ తెచ్చుకోండి. పసుపు కొమ్ములు తెచ్చుకొని మీరు మరకు తీసుకెళ్తే దాన్ని పౌడర్ చేసి ఇస్తారు. మిరపకాయలు తెప్పించుకొని మరకు తీసుకెళ్తే కారం పొడి వస్తుంది. అంతేగాని 3 మ్యాంగోస్ 4 మ్యాంగోస్ ఇంకేదో అట్లాంటి పేర్లతో ఉన్నటువంటి కొనకండి. సాధ్యమైనంత వరకు
గో టు ది నేచర్, రివర్ట్ బ్యాక్ టు ది నేచర్. మన ఒక 50-100 ఇయర్స్ బ్యాక్ మన తల్లిదండ్రులు, మన తాతలు వాళ్ళు ఎలా చేశారో మనం కూడా అలానే చేస్తే మనకు సుఖంగా ఉంటుంది. నౌ కమ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ క్వశ్చన్. ఈ వీర్యము టైట్ అండర్వేర్ వేసుకున్న వాళ్ళకి కూడా స్పమ్స్ తగ్గిపోతాయి. మన తాతలు అండర్వేర్లు వేసుకునే వాళ్ళు కాదు, మహాయితో గోచి పెట్టుకునేవాళ్ళు. కనుక ఓ అండర్వేరు, దాని మీద దాని కింద ఇంకొక వియరు, ఇలా 2-3 వియర్స్ వేసుకోవడం ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో ఇన్ని రకాల వియర్స్ వేసుకున్న తర్వాత దానికి బ్రీతింగ్ స్పేస్ ఉండక హీట్ ఎక్కువైపోయి స్పమ్స్ పడిపోతుంటాయి. ఒకటి టైట్గా వేసుకోకూడదు, రెండోది లూజ్ బట్టలు వేసుకోవాలి. భగవంతుడి సృష్టిలో మగవాళ్ళ బాల్స్ వెరీ సెన్సిటివ్ టు టెంపరేచర్. మీరు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా స్పమ్ కౌంట్స్ డిస్టర్బ్ అవుతాయి. కనుక సాధ్యమైనంత వరకు రూమ్ టెంపరేచర్ నీళ్ళతో స్నానాలు చేయండి. హెవీ హాట్ వాటర్తో స్నానాలు చేయొద్దు. తర్వాత సానా బాత్ అని ఉంటుంది, స్టీమ్ బాత్ అంటారు, అందులో వెళ్ళి గంటలు కూర్చోకండి, అవాయిడ్ చేయండి. సో రూమ్ టెంపరేచర్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మీరు గమనించవచ్చు, హాట్ వాటర్తో స్నానం చేస్తే బాల్స్ కిందికి వస్తాయి, చల్లటి నీళ్ళు కానీ ఐస్ వాటర్ కానీ దాని మీద వస్తే అది పైకి వెళ్తాయి. ఎందుకు కిందికి వేలాడబడతాయి? మనం వేడివేడి అన్నాన్ని ఒక ప్లేట్లో పెట్టామనుకోండి, అది చల్లారంటే ఏం చేస్తాం, స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేస్తాం. అలాగే భగవంతుడు కూడా స్క్రోటంలో డార్టాస్ అనే ఒక మజిల్ని పెట్టారు. ఆ మజిల్ ఎఫెక్ట్ ఏమిటి? అది మెల్లగా అన్నిటినీ స్ప్రెడ్ చేస్తుంది లేదా పైకి తీసుకెళ్తుంది. సో టెంపరేచర్ ఎక్కువ కాగానే మజిల్ యాక్టివేట్ అయిపోయి మనకు స్ప్రెడ్ అయిపోతుంది. సో గో టు నేచర్. టైట్ అండర్వేర్ వేసుకోవద్దు, హాట్ వాటర్ స్నానాలు చేయొద్దు. తర్వాత మినిమల్ ఎక్సర్సైజ్. ప్రతి వ్యక్తి కూడా శృంగారం అనేది ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ లాంటిది. రన్నింగ్ చేస్తే ఏ కార్యక్రమాలు బాడీలో జరుగుతాయో అవన్నీ కూడా శృంగారంలో జరుగుతాయి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కనీసం 15-20 నిమిషాలు ఆ రన్నింగ్ చేసే స్టామినాను మెయింటైన్ చేసుకోవాలి.